కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించడం ఎంత శక్తివంతమో మీకు తెలుసా? పూర్వం పాంచాల రాజ్యంలో ఒక ధర్మపరుడైన రాజు ఉండేవాడు. అతనికి ఒకే బాధ, సంతానం లేకపోవడం. ఎన్నో యజ్ఞాలు, తపస్సులు చేసినా ఫలితం లేకపోయింది. ఒకరోజు గోదావరి తీరంలో తపస్సు చేస్తుంటే ఒక మహర్షి వచ్చి అడిగారు, రాజా, ఏమి కోరుకుంటున్నావు? రాజు వినమ్రంగా చెప్పాడు, మహర్షి, నాకు సంతానం లేదు. ఆ ముని చెప్పారు, కార్తీక మాసంలో శివుని ముందు దీపం వెలిగించు, దానం చేయి, నీ కోరిక నెరవేరుతుంది. రాజు భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. 9 నెలల తరువాత రాణి ఒక కుమారుని ప్రసవించింది. అతనికి శత్రుజిత్ అని పేరు పెట్టారు. రాజ్యం ఆనందంలో మునిగిపోయింది. కానీ కాలక్రమంలో శత్రుజిత్ మారిపోయాడు. అతను ఎందుకు అలా మారాడో పార్ట్ 2లో చూద్దాం.